ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించడానికి గణపరచడానికి ఇచ్చిన కృప కొరకై మీకు వందనాలయ్యా. మాతో మాట్లాడండి అయ్యా, మా హృదయాల్ని దర్శించండి అయ్యా. నీ స్వరాన్ని విని నీ చిత్తం చేయటానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును ప్రాకారమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. 1 Chronicles chapter 29 verse 12. Both riches and honor come of thee, and thou reignest over all, and in thine hand is power and might, and in thine hand it is to make great and to give strength unto all. దేవుడు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు ఎంత ఘనంగా ఉంటాయి. దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ప్రామిస్ మన జీవితంలో ఫుల్ఫిల్ అవ్వడానికి మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, అలాగే మన జీవితంలో చేయవలసినవి ఎన్నో ఉన్నాయని దేవుడు వాక్యం మనకి సెలవిస్తుంది. మరెంతమంది ఆశపడుతున్నారు ఉదయకాల సమయంలో ఈ మాట నా జీవితంలో నెరవేర్చబడాలి, నాకు కూడా ఈ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రామిస్ నా జీవితంలో నెరవేర్చబడాలని ఆశపడుతున్నట్లయితే మరి దేవుడి సన్నిధిలో మనం కూడా మొరపెడదాము. అలాగే వాక్యానుసారంగా జీవించడం కోసం దేవుడి సన్నిధిలో ఆశతో ఆయన వైపు చూద్దాము. ఇక్కడ ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. ఎక్కడి నుంచి వస్తాయండి ఐశ్వర్యము గొప్పతనము? మనం చాలా కష్టపడితే వస్తాయని మనం అనుకుంటున్నాం కదా చాలాసార్లు. అలాగే మనం చాలా మంచిగా ఉంటేనే మనకి గొప్పతనం వస్తుందని మనం అనుకుంటున్నాం కదా. మానవుడిగా మన సొంత ప్రయత్నాలు ఎన్ని చేసినా మన వల్ల అది సాధించడం అనేది అసాధ్యము. భక్తుడైనటువంటి యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే మరి దేవుడి దగ్గరకు వచ్చి యోబుని శోధించే విషయంలో మరి సాతాను దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది అనమాట. అయితే ఏమంటుందంటే, నువ్వు యోబుకి ఇచ్చిన వాటన్నిటి చుట్టూ నీ కంచె నీ కాపుదల ఉంచావు కదా, నీ హెడ్జ్ వేసావు కదా, దాన్ని తీసేసేయి, అప్పుడు యోబు ఎలా మారిపోతాడో చూడు అన్నప్పుడే దేవుడు దానికి పర్మిషన్ ఇస్తాడు మరి సాతానికి. సో అప్పుడు దేవుడి యొక్క కాపుదల అనేది పక్కకు పోయినప్పుడు యోబు తన జీవితంలో అంతవరకు కలిగి ఉన్నదంతా కూడా ఒక్క రోజులోనే పోగొట్టుకున్నాడు. తనకున్న ఆస్తి కావచ్చు, తనకున్నటువంటి సంపద కావచ్చు, తన బిడ్డలు కావచ్చు, అన్ని పోయినాయండి ఒక్క రోజులో. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చూద్దాము. నీవు అతనికిని అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. 12వ వచనం కూడా చూద్దాము. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాను. చూసారు కదా దేవుడు వాక్యములో దేవుడు మరి యోబు చుట్టూ తన కంచె, తన ఇంటి వారి చుట్టూ తన కలిగిన సమస్తం చుట్టూ ఆయన కంచె కాపుదల వేశావు కదా, దాన్ని తీసేసే అన్నప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు సాతానికి. అంతేకాకుండా మరి సాతాను మరి యోబుని శోధించి ఏ విధంగా నష్టపరుస్తాడనేది మనందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం ఐశ్వర్యం కలిగి ఉన్నామా, గొప్పతనం కలిగి ఉన్నామా అంటే అది దేవుడిచ్చినటువంటి కంచె కాపుదలను బట్టి మాత్రమే ఉన్నాం తప్ప, మనం ఏదో ప్రయాసపడినాం కాబట్టి, మనం ఏదో కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మనకు ఐశ్వర్యం ఉంది అని, అలాగే మనం ఏదో మంచి వాళ్ళమని మనకు గొప్ప పేరు ఉందని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్లేనండి. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించకపోతే, దేవుడు కాపుదల ఒక వ్యక్తికి లేకపోతే అతడు ఎప్పుడు కూడా గొప్పవాడు అవ్వలేడు అనే విషయాన్ని మనం దేవుడు వాక్యంలో నుంచి చూస్తున్నాం కదా. అంతేకాకుండా నువ్వు సమస్తమును ఏలువాడవు, బలమును ప్రాకారమును నీ దానములు. దేవుడు సమస్తమైన వాటిపైన అధికారము కలిగినటువంటి దేవుడు అండి. మనకి బలం ఇచ్చేది దేవుడే, మనల్ని పరాక్రమములుగా నిలబెట్టేవాడు దేవుడే. అంతేకాకుండా ఇవన్నీ కూడా దేవుడి యొక్క దానాలు మనకి. అంతేగాని మనం ఏదో కష్టపడుతున్నామనో, మనం ఏదో మంచి వాళ్ళమని దేవుడు ఇవ్వటం లేదు. దానం అంటే ఎప్పుడు ఇస్తామండి కదా, మనకి నచ్చితే ఇచ్చేస్తాం అంతే. ఎవరికైనా అవసరంలో ఉన్నప్పుడు మనం మంచి వ్యక్తులమైతే
వాళ్ళని చూసినప్పుడు మనకు బాధ వేస్తేనో లేకపోతే వారి పట్ల కనికరం కలిగితే మనం ఏం చేస్తాం? దానం చేస్తాం. సో దేవుడు కూడా మన పట్ల కనికర సంపన్నుడు కాబట్టి, ఆయన కృపామయుడు కాబట్టి, మనం ఎన్ని తప్పులు చేసినా ఇంకా క్షమిస్తూనే మన పట్ల ఆయన కృప చూపిస్తూ మనకి ఇవన్నీ కూడా దానంగా ఇస్తున్నాడు దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ దేవుడి వాక్యంలో ఇంకొక మాట చూస్తాం. హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవు నీవే. హెచ్చించేది దేవుడే, బలమిచ్చేది కూడా దేవుడే అన్న సత్యాన్ని మనం గ్రహించాలండి. ఈరోజు నువ్వు హెచ్చించబడుతున్నావు, ఈరోజు మనుషులందరి చేత నువ్వు ఘనపరచబడుతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? దేవుడు మనకి ఇచ్చినటువంటి దానం. ప్రతిదీ ఆయన దానంగా ఇస్తున్నాడు కాబట్టే మనం పొందుకుంటున్నాం. అంటే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది. అంటే నేను కష్టపడాల్సిన అవసరం లేదా, నేను పని చేయాల్సిన అవసరం లేదా, నేను ఊరుకునే కూర్చుంటే కూడా దేవుడు నాకు ఇస్తాడని చాలామంది ఇలా వాదిస్తూ ఉంటారండి. నిజానికి మనం కష్టపడగలిగిన శక్తిని ఎవరిస్తున్నారు? బలాన్ని దేవుడే ఇస్తున్నాడు. ఆ మాట అని చెప్తున్నాడు కదా. అంతేకాకుండా ఐశ్వర్యం ఎవరిస్తున్నారు? ఆయనే ఇస్తున్నాడు. గొప్పతనం ఎవరిస్తున్నారు? ఆయన ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన బలం ఇవ్వకపోతే, ఆయన పరాక్రమం మనకి ఇవ్వకపోతే మనము ఏ పనైనా చేయగలుగుతామా? దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం బయటికి వెళ్ళి సంపాదించగలుగుతామా? మనం మంచిగా చదువుకోగలుగుతామా? దేవుడు మనకి శక్తిని ఇవ్వకపోతే మనం దీనిలో ఏ పనైనా చేయగలుగుతాం? ఏమీ చేయలేమండి. మనం అనుకుంటాం నేను చేస్తున్నాను కాబట్టి జరుగుతుందని, కానీ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అది జరుగుతుందండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. అలా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఎంతోమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారండి. మరి దేవుడు నాకేం చేయలేదు, నా కష్టంతో నేను సంపాదించుకున్నా, నేను కష్టపడ్డాను కాబట్టి ఇంత మంచి స్థితిలోకి వచ్చిన అనుకున్న ఎంతోమంది వ్యక్తులు వాళ్ళ జీవితంలో నష్టపోయారు. మరి రాజు అయినటువంటి మరి బబులోను నెబుకద్నెజర్ని మనం చూసినట్లయితే అతను కూడా అంటున్నాడు, నా జ్ఞానం ఎంత గొప్పది, నా దేశం ఎంత గొప్పది, నా జ్ఞానంతో, నా శక్తితో, నా బలంతో నా దేశాన్ని ఇంత గొప్పగా చేసుకున్నాను అన్నప్పుడు ఆ గర్వాన్ని చూసిన దేవుడు అతను అణిచివేశాడు. కాబట్టి దేవుడు హెచ్చిస్తాడు ఒక మనిషిని, దేవుడు ఆశీర్వదిస్తాడు ఒక వ్యక్తిని. అంతేగాని మన శక్తి సమర్థతలతో ఏది అవ్వదు. మనం కష్టపడతాం, దానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు మాత్రమే. అందుకనే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది కదా, నిశ్చయంగా నువ్వు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు అని. మరి ఆ కష్టార్జితాన్ని అంతా హాస్పిటల్ పాలో లేకపోతే ఆ కష్టాన్ని అంతటిని తాగుడుకో ఏదైనా వ్యసనం ఉంటే వాటికి వాడితే నువ్వు ఎలా హెచ్చించబడతావు? నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు ఎలా ఐశ్వర్యవంతుడు అవుతావు? కాలం కదా. కాబట్టి దేవుడు వాటన్నిటి నుంచి నిన్ను తప్పించి తన బలమునిచ్చి తన పరాక్రమము చేత నువ్వు పాపములో పడకుండా నిన్ను విడిపించి నువ్వు మంచి మార్గంలో నడిచేటట్టుగా నిన్ను చేస్తూ నీకొక కంట్రోలింగ్ పవర్ని ఇచ్చి నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టే నువ్వు ఈ మంచి స్థితిలో ఉన్నావు. కాబట్టి మనము దేవుణ్ణి ఘనపరచవలసిన వారుగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఇవన్నీ ఇచ్చేస్తాడు కాబట్టి నేనేమీ చెయ్యను, నేను కామ్గా కూర్చుంటాను అంటే కాదండి. దేవుడు కష్టపడమనే చెప్పాడు. మనం కష్టపడకపోతే ఆశీర్వాదం రాదు. కాబట్టి దేవుడు బిడ్డలుగా, క్రైస్తవులుగా మనలో ఉండాల్సింది ఏం తెలుసా? కష్టపడే తత్వం. ఎందుకంటే అపోస్తలుడైనటువంటి పౌలు సేవ చేస్తూ కూడా డేరాలు కుట్టాడండి. మరి నేను ఈరోజు వాక్యం చెప్పకుండా లేకపోతే దేవుడి పని చేయకుండా నేను భోజనం చేయను అని తీర్మానం తీసుకున్నాడండి. కాబట్టి పని చేయకుండా భోజనం కూడా చేయనని ఆ గొప్ప గొప్ప దైవజనులు అంత గొప్ప తీర్మానాలు చేసుకుంటే మనమే పాటి వారమండి. కాబట్టి ఈరోజు మన స్వశక్తి చేత, మన సొంత జ్ఞానం చేత, మన ప్రయాస చేత, మనం దేని చేతనో ఈరోజు గొప్ప వాళ్ళమైనామని మనం అనుకుంటున్నామేమో, కానే కాదు. 100% అది దేవుడిచ్చిన ఆశీర్వాదం వలన, దేవుడిచ్చినటువంటి దానము వలన మాత్రమే మనం ఈరోజు మంచి స్థితిలో ఉన్నాము అని దేవుడి వాక్యం మరొకసారి మనకి గుర్తు చేస్తుంది. అంతేకాకుండా యోబు యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పిస్తున్నాడు. దేవుడు మన చుట్టూ కంచె వేశాడు, అది కానీ తీసేస్తే మరి యోబు తన జీవితంలో అంతా కోల్పోయినాడు. కానీ దేవుడు పర్మిషన్తోనే కోల్పోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? యోబు దేవుడి కోసం నిలబడినప్పుడు 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం దేవుడి వాక్యంలో చూస్తామండి. సరే, యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలు కలిగిరి. యోబు తన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు మళ్ళీ 2 అంతలుగా మొదటగా ఆశ్రదించినంత కంటే కూడా ఇంకా డబల్గా అధికముగా దేవుడు ఆశ్రదించట చేత ఎంతో సమృద్ధిని కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మన శక్తి చేత, మన బలము చేత అనుకున్న రోజులు మన జీవితంలో ఏం చూడలేమండి. కానీ నేను దేవుడి వలన మాత్రమే ఇవన్నీ పొందుకుంటున్నాను అన్నప్పుడు, నువ్వు నమ్మినప్పుడు 2 అంతల ఆశీర్వాదం చూడగలుగుతాయి. ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకున్న స్థితిలో, ఏమీ లేని స్థితిలో మరి బాధపడుతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు
అనేక రీతిలుగా ఆశీర్వదించడానికి శక్తివంతుడు. నమ్మటం మన పని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నమ్ముతారా? మరి ఈ అద్భుతమైన వాగ్దానం నా కొరకు దేవుడిచ్చాడని నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలోకి ఇస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చు తండ్రి. నీ కృప లేనిదే, నీ కనికరము లేనిదే, మీ సహాయం లేనిదే, నీ దానము లేనిదే మేము ఎవ్వరం కూడా మంచి స్థితిలో ఉండలేమయ్యా. అయ్యా, మమ్మల్ని అందరినీ నీ కొరకు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి నీ కొరకు పని చేయడానికి కృపనివ్వమని, వాగ్దానం అందరి జీవితాలు నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.